సీతాపురం అనే గ్రామంలో ఒక దంపతులు ఉన్నారు. సాధారణంగా ఒకరికి ప్రేమ ఉన్న కూడా పరిస్థితుల వల్ల జరుగుతున్న అనార్థాలు ఎలా పరిష్కరించాలో ఈ కథలో చూద్దాం. రాము నిగ్రహం లేని తొందరపాటు మనిషి. సీత సహనం కోల్పోయిన అలిగిన భార్య. మామ్ తెలివైన ఆచరణాత్మక ఆలోచనలున్న పెద్ద మనిషి. రాము సీత ఇంట్లో. వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. ఇద్దరూ కోపంగా ఉన్నారు. సీత కోపంగా కన్నీళ్లతో, ఇంక చాలండి. ప్రతి చిన్న విషయానికి ఇంత గొడవ పడాలా? మీకు నా విలువ తెలీదు. రాము ఆగ్రహంగా, నాకేం తెలీదా? నీకే తెలీదు. నువ్వు ఏ పని సరిగా చేస్తావు? పదే పదే అదే పాట. సీత గొంతు పెంచి, నేను మీతో ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు విసుగెత్తిపోయింది. మీతో కాపురం చేయలేను. రాము వెటకారంగా నవ్వుతూ, ఓ నిజమా? అది వెళ్ళిపో. ఎవరున్నారు? సీత షాక్తో చూసి కళ్లల్లో నీళ్లతో, అంతేనా? నా మీద ఏమాత్రం ప్రేమ లేదా? సరే, నేను వెళ్ళిపోతాను. సీత కోపంగా తన గదిలోకి వెళ్లి సామాన్లు సర్దుకోవడం మొదలుపెడుతుంది. రాము కోపంగా సోఫాలో కూర్చునుంటాడు. కాని లోలోపల బాధగా ఉంటాడు. సీత వాళ్ల మామ ఇంటికి వెళ్తుంది. మామ కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. సీత మొహం వాడిపోయి ఉంటుంది. సీత కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా అమ్మా, గొంతు తడబడుతుంది. పేపర్ పక్కన పెట్టి సీతవైపు చూసి, ఏమైంది తల్లి? మొహం అలా ఉంది. ఏదైనా జరిగిందా? సీత కుప్పకూలిపోతూ ఏడుస్తూ, మామా, నేను వెళ్ళిపోతాను మామా. నాకు మీ అబ్బాయితో అస్సలు అవ్వట్లేదు. రోజు గొడవలే, ఇంకా భరించలేని. శాంతంగా సీత తల నిమిరి, ఏమైందో నాకు పూర్తిగా చెప్పు, తొందరపడకు. సీత ఏడుస్తూనే, ఏం చెప్పమంటారు మామా? ఆయన నన్ను అస్సలు అర్థం చేసుకోరు. చిన్న మాటకే అంత పెద్ద గొడవ చేస్తారు. నన్ను కించపరుస్తారు. నాకింకా ఆయనతో ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. నా జీవితం నాశనం అయిపోయింది మామా. దీర్ఘంగా ఆలోచించి, సరే సీత, నువ్వు చెప్పిందంతా విన్నాను. ఇప్పుడు నేను నీకో విషయం చెప్తాను. జాగ్రత్తగా విను, తొందరపడకు. నా దగ్గర ఒక అద్భుతమైన టానిక్ ఉంది. అది తాగితే నీకు ప్రశాంతత వస్తుంది. నీ కోపం తగ్గుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆశ్చర్యంగా, టానికా? ఏం టానిక్ మామా అది? ఎక్కడ ఉంది? ఇదిగో తల్లి, ఇది చాలా శక్తివంతమైనది. కాని ఒక షరతు ఉంది. సీత ఆతృతగా, ఏంటి మామా? ఎలాంటి షరతు? మామ్ చిరునవ్వు నవ్వి ఒక చిన్న సీసా తీసి సీత చేతికిస్తూ, నువ్వు ఈ టానిక్ని తాగేటప్పుడు ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ముఖ్యంగా రాముతో గొడవ పడేటప్పుడు, నీ కోపం వచ్చినప్పుడు ఈ టానిక్ 2 గుటకలు తాగి నోరు గట్టిగా మూసుకోవాలి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అర్థమైందా? సీత ఆలోచిస్తూ, మాట్లాడకుండా ఉండాలా? కాని ఎందుకు మామా? ఎందుకు అన్నది ఇప్పుడు నీకు అవసరం లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. 4 రోజులు ఇలాగే చెయ్యి. నీ జీవితంలో మార్పు నువ్వే చూస్తావు. ఇది చాలా రహస్యమైన టానిక్. దీని గురించి ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా రాముకి అస్సలు చెప్పకు, సరేనా? సీత కొంచెం అనుమానంగా కాని నమ్మకంతో, సరే మామా, మీరు చెప్పినట్లే చేస్తాను. 1 నెల తర్వాత రాము సీత ఇంట్లో. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. రాము నవ్వుతూ, సీత, ఈరోజు కూర చాలా బాగుంది. ఈ మధ్య నువ్వు చేసే వంటలు చాలా రుచిగా ఉంటున్నాయి. సీత చిరునవ్వుతో, అవునా? మీకు నచ్చితే అదే చాలు. రాము ఆశ్చర్యంగా సీతవైపు చూస్తాడు. గత 4 రోజులుగా వాళ్ల మధ్య గొడవలు తగ్గుముఖం పట్టాయి. సీత కోపం వచ్చినప్పుడు మామ ఇచ్చిన టానిక్ తాగి నోరు మూసుకుని కూర్చునేది. దాంతో రాము అక్కడే కోప్పడి ఆ తర్వాత తనే శాంతించేవాడు. నెమ్మదిగా రాము కూడా మారడం మొదలుపెట్టాడు. సీత మౌనం అతనిలో ఆలోచన రేకెత్తించింది. సీత, ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. ముందులా గొడవ మాట్లేదు, ప్రశాంతంగా ఉంటున్నావు. నాకేమైనా తప్పుందేమో అనిపిస్తుంది.
నేను నిన్ను చాలా బాధ పెట్టాం కదా, నన్ను క్షమించు సీత. పర్వాలేదండి. మీకిప్పుడు అర్థమైంది కదా, అదే చాలు. నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? వెంటనే ప్రశాంతంగా అయిపోతావు. ఏదైనా మాయ చేసావా? అదేం లేదండి. ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకున్నానంతే. సీత మళ్ళీ మామ ఇంటికి వెళ్తుంది. ఈసారి మొహం కలకలలాడుతూ ఉంటుంది. సీత సంతోషంగా. మామా, మీరు అద్భుతం చేశారు. మీ టానిక్ మాయ చేసింది. అవునా తల్లి, ఏం మాయ చేసింది? మామా, మీరు చెప్పినట్టుగానే చేశాను. కోపం వచ్చినప్పుడు టానిక్ తాగి నోరు మూసుకున్నాను. ఆయన కోప్పడినా నేను మౌనంగా ఉండేసరికి ఆయనకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నెమ్మదిగా ఆయనే మారిపోయారు. ఇప్పుడు మేము అసలు గొడవ పడట్లేదు. అంతా మీ టానిక్ మహిమే. మామ గంభీరంగా. టానిక్ మహిమ కాదు తల్లి, అది కేవలం మంచినీళ్లే. నీలో ఉన్న మౌనం, నీ సహనమే మాయ చేసింది. కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉంటే సమస్య సగం అక్కడే పరిష్కారమవుతుంది. మన నోటిని అదుపులో పెట్టుకుంటే చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది నువ్వు స్వయంగా నేర్చుకున్న పాఠం. నీ సంసారం బాగుపడింది నువ్వు మారడం వల్లే. ఆశ్చర్యంగా. మంచినీళ్ళా? అంటే ఆ సీసాలో మంచినీళ్లున్నాయా? అవును తల్లి. కొన్నిసార్లు మనం చేసే చిన్న మార్పులు మన జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. నోరు మూసుకుని ఉండటం అనేది నీకు కోపం వచ్చినప్పుడు ఆలోచించుకునే సమయాన్ని ఇచ్చింది. నీ కోపాన్ని నువ్వు నియంత్రించుకోగలిగావు. అదే నీ బంధాన్ని నిలబెట్టింది. గుర్తుపెట్టుకో, జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం బయట కాదు, మనలోనే ఉంటుంది. సీత కళ్ళల్లో కృతజ్ఞతతో. ధన్యవాదాలు మామా. మీరు నా కళ్ళు తెరిపించారు. ఈ పాఠం నేను ఎప్పటికీ మర్చిపోను. ముగింపు. రాము, సీత ఇద్దరూ సంతోషంగా కలిసి జీవిస్తారు. టానిక్ అనేది కేవలం ఒక ఉపాయం మాత్రమే. అసలు శక్తి మౌనం, సహనంలోనే ఉంది.